అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ ఆరోగెంట్' 28వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అతనే మీ వారా? మీరాయన్ని పెళ్లి చేసుకున్నారా బృందగారు? అతను మిమ్మల్ని ఏడిపించిన వ్యక్తి కదా! అంటూ త్రిపుత అడుగుతూ ఉంటే బృందకి ఏం చెప్పాలో తెలియడం లేదు. అందుకే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న క్రిష్‌తో పాటు త్రిపుతకి కూడా అన్నం వడ్డించింది. "వద్దు బృందా" అంటూ క్రిష్ వైపే చూస్తూ చెప్పింది. ఆ మాట కాస్త బక్క చిక్కినట్టు సైడ్ నుండి చూసినప్పుడు కనిపీయడంతో ఆమె వద్దని చెప్పేసరికి తలెత్తి ఒక లుక్ ఇచ్చాడు క్రిష్ షార్ప్‌గా. అతని లుక్స్‌లోని ఇంటెన్సిటీకి వెంటనే తలదించేసి ఆమె పెట్టిన 2 ముద్దల అన్నం తినేసెట్టి క్రిష్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని, "మీటింగ్ నేను అటెండ్ అవుతాను. రెస్ట్ తీసుకోండి. జాగ్రత్త" అని చెప్పి వెళ్ళిపోయేలోపు అతని వెనకే పరిగెత్తిన తిరుపతిని ప్రకాష్ గారు "ఆగమ్మా" అని బేస్ వాయిస్‌తో చెప్పేసరికి ఆగిపోయింది. "అసలెవరమ్మా నువ్వు? మొదటిసారి చూసినప్పుడే ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఏ ఊరు మీది? క్రిష్ మీద నీకెందుకంత ఇంట్రెస్ట్?" అని గట్టిగా అడిగేసరికి ఇటు తిరిగిన త్రిపుత నీళ్లు నమిలింది. హరిత త్రిపుత వంక, ఇంకా ప్రకాష్ గారి వంక చూస్తూ "ఏంటండి మీరు? ఆ అమ్మాయి చిన్న పిల్లని ఇంత గట్టిగా అడిగితే తనేం చెప్తుంది? కన్నా తనకు సీనియర్ అని చెప్పింది కదా! ఆ ఇదితోనే తను ఏమైందో అని చూడటానికొచ్చుంటుంది. ఆ మాత్రం దానికి ఇంత గట్టిగా అడగాలా? ఎంత భయపడుతుందో చూడండి" అంటూ త్రిపుర గారి చుట్టవని తెలిసిన హరిత ఆ సిట్యుయేషన్‌ని లైట్ చేసింది. హమ్మయ్య! అనుకోని గుండెల మీద చేసుకొని త్రిపుత, "అది కాదు హరిత. ఈ అమ్మాయి కట్టు, బొట్టు ఎక్కడో బాగా చూసినట్టుగా, దగ్గరగా అనిపిస్తోంది. ఎవరో కనుక్కుందామని అడిగానంతే" అని చెప్పి ఆయన త్రిపుత వైపు చూస్తుంటే, "నేనొక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చాను కానండి. నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటయిపోయిందంటూ" త్రిపుత చెప్తూ ఉంటే ఆలోచనలో మునిగిపోయారు ప్రకాష్ గారు. "మీరిప్పుడే తిన్నారు కదా! కాసేపలా నడుస్తారా? మళ్ళీ గుండెలో పట్టేసినట్టుంటుంది" అంటూ హరిత చెప్పేసరికి ఆ! అని చెప్పి మెల్లిగా లేచి ఆయన తన రూమ్ వైపు వెళ్ళిపోయారు. "ఇప్పుడు చెప్పండి ఆంటీ గారు ఏంటిదంతా? అసలేం జరిగిందంటూ" త్రిపద అడుగుతూ ఉంటే, "నేనేం చెప్పలేనమ్మా. నువ్వు చూస్తోంది నమ్మాలంతే" అని చెప్పి ఆవిడ కూడా లోపలికి వెళ్ళిపోతే, క్రిష్ గారు ఇంకా మునుపట్లా కాలేజ్‌కి రారా అనుకుంటూ దిగులుగా రిటర్న్ కాలేజ్‌కి కాకుండా హాస్టల్‌కి వెళ్ళిపోయింది త్రిపద. "ఇక్కడ ఒకడిని కూర్చున్నా నన్ను పట్టించుకుందాం అన్న ఆలోచన లేదా నీకు?" అంటూ బృందం మీద గట్టిగా అరిచాడు ఆర్య. "ఉష్ అరవకు. ఇది నీ ఇల్లు కాదు. నువ్వు అరిస్తే అందరూ భయపడి వణకడానికి నా అన్న ఇల్లు" అని అంటూ అతనికి ఒక ముద్ద పెట్టేసి తనేం తినకుండానే రూమ్‌కి వెళ్ళిపోయింది బృంద. ఆమె పెట్టిన దాన్ని, పెట్టిన తీరుకు తీసుకోలేకపోయిన ఆర్య ఆ పూట కడుపు మార్చుకొని కుంటుకుంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు బృంద వెనకాల. హాస్టల్‌కొచ్చిన తిరుపతికి మైండ్ అసలు పనిచేయలేదు. తలంతా పట్టేసినట్టుంటే అలాగే పడుకొని నిద్రలోకి జారుకుంది. లేచేసరికి సాయంత్రం అవడంతో బయటకొచ్చిన తనకి కింద స్వప్నతో మాట్లాడుతూ కనిపించాడు పృథ్వీ. యెస్. పృథ్వీ గారిని అడిగితే అసలు విషయం ఏంటో తెలుస్తుందని పరిగెత్తుకుంటూ కిందకొచ్చి స్వప్నతో మాట్లాడేసి బండి రివర్స్ చేసుకున్న పృథ్వీకి అడ్డం పడింది. ఆమె ఎందుకోసం ఆపిందో అర్థమై సైలెంట్‌గా బండి దిగాడు పృథ్వీ. "ఎవరు నాకేం చెప్పలేదు పృథ్వీ గారు. మీరైనా ఈ 10 రోజుల్లో ఏం జరిగిందో చెప్పండి" అని త్రిపుర చాలా రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు బయలుదేరే రోజు వరకు ప్రకాష్ గారికి ఏం జరిగిందో, బృంద పెళ్లి ఎలా జరిగిందో మొత్తం చెప్పాడు పృథ్వీ. అది విని ఆశ్చర్యంగా చూసింది త్రిపుత. "మరి 10 రోజులు ఏం జరిగాయని" అడిగితే చెప్పడానికి నోరు విప్పాడు పృథ్వీ. టెన్షన్‌గా చూస్తూ ఉంది త్రిపుత. పృథ్వీ ఏం చెప్తాడా అని. అతను చెప్పడం స్టార్ట్ చేశాడు అందరి వైపు నుండి. "నేను చెప్తాను వచ్చేసేయండి వినడానికి, అదే చదవడానికి." క్రిష్ ఇంకా పృథ్వీ టైం కూడా చూసుకోకుండా ధర్మపురం నుంచి హైదరాబాద్‌కి ఏం లేకపోయినా కూడా లారీ, లిఫ్ట్ అలా అడిగి హైదరాబాద్ అయితే చేరుకున్నారు. వెంటనే హరిత చెప్పిన హాస్పిటల్‌కి బయలుదేరేసరికి ప్రకాష్ గారికి సర్జరీ జరుగుతూ ఉంది. అది హార్ట్‌కి స్టంట్ వేస్తున్నారు. హరిత, కృష్ణ చూడడంతోనే ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్లి, "కృష్ణ, నాన్నగారు" అని అంటూ ఉంటే, "నేను డాక్టర్‌తో మాట్లాడొస్తానంటూ" డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్ళేసరికి అక్కడ ఉన్న నర్స్ ప్రకాష్ గారి సిట్యుయేషన్ చెప్పి, "డాక్టర్ గారు ఇంకో 1 అవర్‌లో వస్తారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడండి" అని చెప్పేసరికి వచ్చి ఐసీయూ ముందు కూర్చున్నాడు క్రిష్ బాబు. అతను ఎలాగో ఏం జరిగిందని అడగడు కనుక తనడిగి హరిత చెప్తే అయినా ఒక చెవిటి వేసి ఏం జరిగిందో తెలుసుకుంటాడని అనుకుంటూ హరితని "అసలేం జరిగింది ఆంటీ" అని అడిగితే ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పటికే క్రిష్‌కి అక్కడ లేని బృంద మీద డౌట్ రావడంతో ఆమె చెప్పేది వింటున్నాడు. చివరిగా బలవంతంగా ఆర్య బృంద మెడలో తాళి కట్టడం చెప్పేసరికి క్రిష్‌లో కోపం ఆగలేకపోయింది. బిగించిన అతడి పిడికిలిలో గూడా గాలి కూడా ఊపిరందక కొట్టుకుంటూ ఉంటే ఒక్కసారి ఈ డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత ఆమెను కలవచ్చని అనుకుంటూ చాలా ఓపికగా వెయిట్ చేసిన అతనికి 1:30 గంట తర్వాత డాక్టర్ బయటకొస్తూ పేషెంట్ తాలూకు ఎవరైనా జెంట్స్ ఉంటే రండి మాట్లాడాలని చెప్పడంతో సైలెంట్‌గా క్రిష్ ఆయన వెనకే వెళ్ళాడు. "చెప్పండి డాక్టర్" అని క్రిష్ అంటే, "మీరాయనకి ఏమవుతారని" అడిగాడు డాక్టర్. ఒక క్షణం గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, "ఆయన మా నాన్న" అని క్రిష్ అంటే, "అంత సడెన్ స్ట్రోక్ వచ్చి ఎక్కువ టైం అవుతున్నా కూడా హాస్పిటల్‌కి ఎందుకు తీసుకురాలేదు? బట్ మేము చేయవలసిన ట్రీట్మెంట్ చేశాం. ఇంకా ఆయన హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. ఆయన ఎక్కువగా దేనికి
స్ట్రెస్ అవ్వకూడదు. ఓవర్ థింకింగ్ చేయకూడదు. వీలైనంత ప్రశాంతంగా ఆయన్నుంచితే కానీ అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్‌కి నార్మల్ అవ్వలేరు. మేబీ ఆయనకి డ్రింకింగ్ అలవాటు అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందేమో! అందుకే హార్ట్‌కి వెళ్ళాల్సిన 2 నర్వ్స్ బ్లాక్ అయిపోయాయి. అందుకే స్టంట్ వేయాల్సొచ్చింది. ఇక మీదట బాధ్యతలుంటే కొడుకంటారు కాబట్టి మీరు చూసుకొని ఆయన జాగ్రత్తగా చూసుకోండని ఇంకతను చెప్పాల్సిందేమీ లేదన్నట్టుగా డాక్టర్ సైలెంట్ అయిపోతే ఓకే అంటూ ఒక మాట చెప్పి క్రిష్ బయటకొచ్చేసాడు. అప్పటి వరకు తనని అసిస్ట్ చేసిన డాక్టరొచ్చి, "సార్ ఆయన నార్మల్ మనిషి కాదు. మేబీ ఎవరో మీకు తెలీదేమో. ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ప్రకాష్ మహాదేవ్ గారు. హైదరాబాద్‌లో ఆయన అంటూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మీరు జస్ట్ ట్రీట్మెంట్ పర్పస్ వచ్చారు కాబట్టి తెలియదనుకుంటా. ఇన్‌ఫాక్ట్ ఈ హాస్పిటల్‌లో కూడా ఆయన వన్ ఆఫ్ ద పార్ట్నర్ అసిస్టెంట్ అని చెప్పేసరికి షాకయ్యాడు డాక్టర్. ఆ రోజు సాయంత్రానికి ప్రకాష్ గారిని నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు. దాంతో హరితకి, క్రిష్‌కి చూడ్డానికి పర్మిషన్ రావడంతో ఆమె ముందు మీ నాన్నకు నువ్వంటేనే చాలా ఇష్టం కన్నా! ముందు నువ్వే వెళ్ళని చెప్పడంతో క్రిష్ అడుగులు రూమ్ వైపు నడుస్తూనే తడబడ్డాయి. డోర్ తెరిచిన శబ్దానికి మెల్లిగా కళ్ళు తెరిచిన ప్రకాష్ గారు కొడుకుని చూసి ఆశ్చర్యపోతూనే, సంతోషపడుతూ దగ్గరికి రమ్మని పిలిచారు. క్రిష్ బెడ్‌కి కాస్త దూరంలో నిలబడినా కూడా ప్రకాష్ గారు ముందుకి చెయ్యి చాపడంతో ఇక తండ్రి మీద ప్రేమను చంపేసుకోలేక వెంటనే ఆయన చేతిలో చెయ్యి కదిలేసరికి తెలియకుండానే క్రిష్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. మీ అమ్మ తర్వాత నాకు మిగిలి ఉన్న ఏకైక జ్ఞాపకానివి నువ్వే. నీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. మీ అమ్మని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి ప్రేమకి గుర్తువి నువ్వు. తనేమో మనిద్దరిని అనాథలను చేసి వెళ్ళిపోయింది. కనీసం దాని గుర్తుగా నువ్వన్నా నాతో కలిసుంటే బావుండు. నేనెక్కడ తప్పు చేశానో తెలుస్తున్నా కూడా ఆ టైంలో అలా జరిగిపోయింది కానీ, నువ్వు మాత్రం దాన్ని మర్చిపోలేక ఇంకా బాధపడుతున్నావు. కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. నాన్న నేనున్నా లేకపోయినా కనీసం హరిత బృందాల్ని, మనింట్లో ఉన్న ప్రాణులని అయినా గుర్తించి సంతోషంగా కాకపోయినా కనీసం కష్టం రాకుండా చూసుకో అంటూ ప్రకాష్ గారు కంటతడి పెట్టుకుంటూ చూస్తుంటే ఆన్సర్ కూడా ఏమీ చెప్పలేకపోయాడు క్రిష్. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పాడు. డాడీ నీకేమవ్వదని. కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత తనని డాడీ అని పిలిచినందుకు హార్ట్ అటాక్ రావడం కూడా ఆయనకు మంచిదనిపించింది ఆ క్షణంలో. తెలియకుండానే ఒక తప్పు చేశాను. ఆ నిరంజన్‌కి మన బృందాన్ని ఇస్తానని తప్పు చేశానంటూ ఆయన మొత్తం చెప్పబోతే, "ఆపండి. నాకంతా తెలుసు. ఇప్పుడు మీరు తీసుకోనవసరం లేదు. బృందం మీద నాకు పర్సనల్‌గా ఎలాంటి కోపం రాలేదు కానీ, తనని కష్టం దరిచేరనివ్వకుండా అయితే కాపాడుకోగలనని" చెప్పి బయటకొచ్చి హరిత దగ్గర నిలబడి, "మీ కూతురికి ఎలాంటి కష్టం రానివ్వను. ఆయన్ని చూసుకోండి వెళ్లి" అంటూ చెప్పేశాక, తిన్నగా ఒక్కడే తన బైక్ వేసుకొని నిరంజన్ ఇంటికి బయలుదేరాడు కృష్ణబాబు. అతను వెళ్ళేసరికి వాచ్‌మెన్ అడ్డుపడుతుంటే, 4 పీకి ఇంట్లోకి అడుగుపెట్టేలోపు అతని కాళ్ళ దగ్గరొచ్చి పడింది బృంద. ఆర్య కొట్టిన దెబ్బకి తన కాళ్ళ దగ్గర పడిన బృందాన్ని చూసి క్రిష్‌కి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు. తను చిన్నప్పటి నుంచి చూసుకోలేదు ఓకే. కానీ ప్రకాష్ గారు ఇంకా హరిత మాత్రం ఆమెనెప్పుడు ఇంటి మహాలక్ష్మిలాగా అంటే ఒక మాట చెప్పాలంటే త్రిపుర గారిలాగా ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కళకళలాడుతూ తిరిగేది. తనెంత దూరం పాటించినా కూడా ఆమె మాత్రం తనకి అన్నయ్య ప్లేస్‌ని శాశ్వతంగా ఇచ్చేసింది. అలాంటి బంగారు తల్లి ఇప్పుడు వాడెవడి చేతుల్లోనో దెబ్బలు తింటుంటే క్రిష్‌కి పట్టరాని కోపం వచ్చి గట్టిగా పిడికిలి బిగించి లోపలికి వెళ్లి ఆర్య గొంతు పట్టుకున్నాడు. తన వెనకాల సుడిగాలి వేగంతో లోపలికొచ్చిన మనిషిని చూసి ఎవరో అనుకుని భయపడిన బృంద క్రిష్‌ని చూసి తన కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ కాస్త ధైర్యం తెచ్చుకుంది. కానీ ఆమేదో మాట్లాడేలోపే క్రిష్ ఆర్య గొంతు పట్టుకొని నలిపేస్తూ "ఎంత ధైర్యం ఉంటే తన మీద చేయి చేసుకుంటావురా" అంటూ కోపంగా అతన్ని గోడ కానించి పైకెత్తేలోపు ఇక క్రిష్ ఏమైనా ఆర్యని చంపేస్తాడేమో అన్న తాళి కట్టాడు కాబట్టి అన్న భావంతో మాత్రమే వెళ్లి క్రిష్ చేయి పట్టుకొని ఆర్యని విడిపించడానికి చూస్తూ "అన్నయ్య వదిలేయ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదిలేయ్" అంటూ బ్రతిమాలుతోంది. బృంద నిజానికి ఆమెకి 2 రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో పరిస్థితి అర్థమైపోయింది. అత్తగారు కూడా తనలాగే ఒక అమాయకపు జీవి. ఆ తండ్రి కొడుకులు చేస్తున్న దారుణాలను చూస్తూ దిగమింగుకొనుండేది. అంతే. ఆ ఇంటి మొత్తానికి వారసుడు ఆర్యనే కాబట్టి అతను ఏం చేసినా కూడా అడ్డు అదుపు లేదు. కన్నతల్లి కాబట్టి కడుపులో పెట్టుకునేది. ఎన్ని మంచి మాటలు చెప్పాలని చూసినా తండ్రి ఇచ్చిన బలుపుతో ఆర్య అలాగే ఉన్నాడు. ఇప్పుడు కోడలి పరిస్థితి కూడా ఆమె జాలిపడటం తప్ప ఇంకేం చేయలేకపోయింది. ఇప్పుడు క్రిష్ అతని మెడ పొంచి బృందను ఒక చూపు చూసేలోపు ఆమె భయపడి వెనక్కడుగు వేసింది. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న నిరంజన్ అతని పిఏ వెళ్లి హాల్‌లో జరుగుతున్న గందరగోళం గురించి చెప్పేసరికి హడావుడిగా బయటకొచ్చి క్రిష్‌ని చూసి అక్కడ అతని చేతిలో ఉన్న కొడుకుని చూసి ఇంకా విలవిల్లాడిపోతూ "నా కొడుకుని ఎందుకు కొడుతున్నావురా?" అంటూ అతను ఇంకా మీదకొచ్చేసరికి క్రిష్ ఆర్య గొంతు పట్టుకొని డైనింగ్ టేబుల్ మీద వంచేస్తూ "ఒక ఆడపిల్లను ఇంట్లో ఎవరూ లేని సమయంలో దౌర్జన్యంగా పెళ్లి చేసుకుంటే అది మగతనం కాదురా! లుచ్చా" అని బెదిరించేసరికి నిరంజన్ సైలెంట్ అయిపోయి తన అనుచరులకు కాల్ చేద్దామని అనుకునేలోపు ఒక 2 గ్లాసుల్ని నిరంజన్ చేతి మీదకి విసిరేసి "ఎవరికైనా చెప్పావో నీ కొడుకు ఇక్కడికిక్కడే ప్రాణాలు వదులుతాడు. నా చెల్లిని తీసుకెళ్ళి నీకొక పెళ్లి చేయడం నాకు అంత కష్టమైన పనేం కాదు. నువ్వు ఈ 2 రోజులు నాకు నా ఇంటి ఆడపిల్లని తీసుకొచ్చి ఎలా చేశావో, ఇప్పుడు నీ కొడుకును కూడా అలాగే తీసుకువెళ్ళి
నా ఇంట్లో పడేస్తాను. ఎలా ఆపుతావో ఆపుకో అంటూ బృందాన్ని తీసుకొని ఆర్యని అలాగే మెడపట్టి కారులో వేసి డైరెక్ట్‌గా బృందావనంకి తీసుకొచ్చి ముందర అడుగులు వేస్తున్న బృందా కాళ్ళ మీద పడేశాడు క్రిష్ బాబు. తన కాళ్ళ దగ్గర పడిన తాళి కట్టిన భర్తను చూసి ఒక క్షణం షాకయిన బృంద వెనక్కి తిరిగి చుట్టూ ఇలా జరగడంలో తప్పు లేదులే అని అనుకుంది. ఈ రోజు నుండి మా ఇంట్లో ఇల్లరికపు అల్లుడిలాగా పడి ఉండు అని. అప్పుడు కానీ నీకు పట్టిన కొవ్వు అనగదంటూ బృందా వైపు చూసి, వీడేమి ఎక్స్ట్రాలు చేసినా కూడా చూస్తూ సైలెంట్‌గా ఉండకు. నేనొస్తాను అను. లేక డ్యాడీ వస్తాడని అనుకుంటూ సైలెంట్‌గా ఉండొద్దు అని చెప్పి పృథ్వీని అక్కడే పెట్టేసి తిరిగి తను హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాడు క్రిష్. 2 రోజులు అతనికి ప్రకాష్ గారిని చూసుకోవడంలోనే గడిచిపోతే, మూడో రోజు ఆయన ఇబ్బంది పడుతున్నారు అని అర్థం చేసుకున్న క్రిష్ డాక్టర్‌తో ఫార్మాలిటీస్ అన్నీ కూడా మాట్లాడడానికి వెళ్తే, ఆయన చెప్పిన ఒకటే ఒక డైలాగ్ ప్రకాష్ గారికి "స్ట్రెస్ ఇవ్వకుండా చూసుకో బాబు" అని. మామూలుగా అయితే డిశ్చార్జ్ చేయను కానీ ఆయన అన్‌కంఫర్ట్‌గా ఉన్నారు. దేని గురించో దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నారు కాబట్టి చేస్తున్నానని అంటూ డిశ్చార్జ్ ఫార్మ్ మీద సైన్ చేయడంతో, ఆ రోజు సాయంత్రానికి ప్రకాష్ గారిని తీసుకొని బృందావనం వచ్చాడు క్రిష్ బాబు. హరిత బయటే ఎర్రని ఈ నీళ్ళు తీసి ఆయన లోపలికి తీసుకొని వెళ్తే ముభావంగా కొడుకు చేయి పట్టుకొని లోపలికొచ్చిన ఆయనకు కూతురు గురించే బెంగ మొదలైంది కానీ, అనుకోని విధంగా ఆయన లోపలికి వెళ్ళగానే బృంద ఏడుస్తూ డాడీ అంటూ వచ్చి పోవడంతో, "బృందా నువ్వేంటమ్మా ఇక్కడ?" అని అడిగితే, జరిగింది మొత్తం చెప్పిన బృంద, "అన్నయ్య నన్ను తీసుకొని వచ్చేశాడు నాన్న" అని అంటూ చెప్పింది. ఆమె తల మీద గాయాన్ని చూస్తూ బాధపడిన ప్రకాష్ గారికి వెనకే ఇష్టం లేని అల్లుడు కుంటుతూ చేతికి కట్లతో రావడంతో అతని వంక కోపంగా చూసి కూతుర్ని ఓదార్చే పనిలో పడ్డారాయన. ఇక తన పని ఏమీ లేదు అన్నట్లుగా తన ఫ్లోర్‌కి వెళ్ళిపోతున్న కృష్ణ ఒక్క పిలుపుతో ఆపేశారు ప్రకాష్ గారు. ఏంటన్నట్లుగా అతను వెనక్కి తిరగడంతో, "ఇట్స్ టైమ్ క్రిష్. ఇక బాధ్యతలు తీసుకోగలవు" అని. అయితే నేననుకోవడం లేదు కాబట్టి నా తర్వాత నా ఇంటి వారసుడిగా అన్నీ నువ్వే హ్యాండిల్ చెయ్యాలి అని అంటూ ప్రకాష్ గారు చెప్పేసరికి నొసలు చిట్లించిన క్రిష్, నాకు వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు అని ఒక్క మాటలో తేల్చేసి పైకి వెళ్ళిపోతూ ఉంటే, ఒక రాజ్యంలో రాజు సన్నగిల్లితే ఆ పదవి కోసం ఎదురు చూసే గుంటనక్కలు ఎందరో ఉంటారు. ఇప్పుడు నా తర్వాత నువ్వు నా బాధ్యతని తీసుకోకపోతే దీనికోసమే ఎదురుచూస్తున్న ఎంతోమంది షేర్ హోల్డర్స్ ఆ బాధ్యతని తీసుకుంటే ఏం జరుగుతుందో, ఆర్య ఎలాంటివాడో ఒక్క చూపుతో కనిపెట్టిన నీకు ఈ విషయం అర్థం చేసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదనుకుంటాను అని చెప్పి, 2 రోజుల్లోపు నీ నిర్ణయం ఏంటో చెప్పు అని కొడుక్కి ఆర్డర్‌ని పాస్ చేశారు ప్రకాష్ గారు. చూస్తుండగానే 2 రోజులు గడిచిపోయాయి కానీ క్రిష్ నుంచి ఎటువంటి సమాధానం మాత్రం రాకపోవడంతో ప్రకాష్ గారే ఒక నిర్ణయం తీసేసుకున్నారు. క్రిష్‌కి మనసంతా ఏదో తెలియని వెలితి ఫీలింగ్ కలుగుతూ ఉంటే, తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో దూరం అవుతున్నట్లుగా అనిపించడంతో అతని మనసు బాధపడుతున్నా కూడా పైకి చెప్పలేని సిట్యుయేషన్‌లో ఉన్నాడు క్రిష్ బాబు. పృథ్వీ కూడా అతని గాంభీర్యం చూసి అడిగేంత సాహసం చేయలేకపోయాడు అనే చెప్పాలి. 2 రోజుల తర్వాత ఇంట్లో జరుగుతున్న హంగామాకి విసుగ్గా కిందకి వచ్చాడు క్రిష్. కానీ అక్కడ ఉన్న మీడియాని వాళ్ళందరినీ చూసి చిరాకు పడుతూ ప్రకాష్ గారు ఏదో చేయాలనుకుంటున్నారు అని అతనికి అర్థమై ఆయన ఉన్న పొజిషన్‌కి రెస్పెక్ట్ ఇస్తూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫార్మల్స్‌లో కిందకి వచ్చిన క్రిష్‌ని మీడియా వాళ్ళందరూ కూడా ఫోటోలు తీస్తూ ఉన్నారు. అసహనంగా తన ముఖాన్ని మారుస్తూ ఏంటిదంతా అని అడిగేసరికి అర్ధంగీకారం అని అనుకున్నాను. అందుకే ఈరోజు అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలని వీళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాను క్రిష్. ఇప్పుడు నేను ఉన్న ఈ పరిస్థితుల్లో పార్టీ ఇచ్చి చెప్పేంత లేదు కాబట్టి ఇలా అని అంటూ రౌద్రంగా ముందుకు వచ్చి, ఇక నుంచి ఈ మహదేవ్ చైన్స్ అన్నిటికీ వారసుడు క్రిష్ మహదేవ్ అని సగర్వంగా మీ అందరికీ చెప్తున్నాను కాబట్టి, నా షేర్ హోల్డర్స్ ఎవరికైనా అధికారం కోసం ఆరాటపడే ఆలోచనే ఉంటే దాన్ని మానుకోండి. ఇంకొక విషయం, నా కూతురికి ఎమ్మెల్యే నిరంజన్ గారి కొడుకుతో అనుకోని విధంగా, అనుకోని పరిస్థితుల్లో పెళ్లయిపోయింది. కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఎవరిని కూడా పిలవలేదు అని అంటూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని కూడా ఇచ్చి, కొన్ని ఫోటోస్ బృందా, ఆర్యని కూడా తీయించాక వాళ్ళందరికీ ఇంట్లోనే ఫుడ్ అరేంజ్ చేసి ఇంతకు మించి ఇంకొక ఎక్స్‌ట్రా న్యూస్ కూడా రావడానికి వీల్లేదు అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి పంపించారు ప్రకాష్ గారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుక్కున్నట్టుగా అయిపోయింది క్రిష్ బాబుకు. ఏదో కిరీటం వచ్చి తన తలంతా కూడా పెట్టినట్టుగా అతను ఆ రోజంతా బాగా ఆలోచించి బృందావనంలోనే చాలా రోజులయింది వెళ్ళక అంటూ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చున్నాడు క్రిష్ బాబు. అతను అక్కడ కూర్చుంటే అచ్చం త్రిపుర గారితో ఉన్నట్లే అనిపించడంతో, అమ్మ నాకివన్నీ ఏమీ వద్దు. నా సొంతంగా ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాను అని అంటున్న కృష్ణ చల్లగాలి చుట్టేయడంతో, నీకు కూడా అదే ఇష్టం కదా అమ్మా! అని అంటూ పూడుకుపోయిన గొంతుతో పిలిచాడు క్రిష్ బాబు. కథ కొనసాగుతుంది. మరి క్రిష్ ఈ బాధ్యతలన్నీ కూడా సంతోషంతోనే నిర్వర్తిస్తాడా? మరి ప్రకాష్ గారు హరితని వాళ్ళు తప్పేమీ లేదని తెలుసుకుంటాడా? మరోపక్క త్రిపద మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకుంటాడా లేదా? త్రిపద ఇప్పుడు ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.